267 వన్డేలు, 10,987 పరుగులు, 32 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు, 1,024 ఫోర్లు, 338 సిక్స్లు. వన్డేల్లో రోహిత్ శర్మ గణాంకాలివి. డబుల్ సెంచరీల్లో రికార్డులు సృష్టించిన మొనగాడు. అయితే మొన్నటి వరకు ఫామ్ లేక సతమతమయ్యాడు. కానీ ఒకే ఒక్క ఇన్నింగ్స్తో తన అసలు రూపంలోకి వచ్చేశాడు. తన మార్క్ ఆట తీరుతో టాక్ ఆఫ్ ది క్రికెట్గా మారాడు. జస్ట్ 72 బంతుల్లోనే సెంచరీ బాదేసి వింటేజ్ రోహిత్ను గుర్తు చేశాడు. 12 ఫోర్లు, 7 సిక్స్లతో తనలో దూకుడు తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో రోహిత్ 32 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ కాన్ఫిడెన్స్ను సాధించాడు. పూర్వఫామ్ నుంచి బయటపడి ఉత్సాహంగా ఉన్నాడు. నాగపూర్లో 2 పరుగులకే పరిమితమైన రోహిత్ కటక్లో మాత్రం ఉగ్రరూపమే చూపించాడు. అద్భుతమైన అప్రోచ్తో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లపై రోహిత్ ఫుట్వర్క్ అదుర్సనుకునేలా రాణించాడు. బౌండరీలు, సిక్స్లు తర్వాత డాట్ బాల్స్ తక్కువే ఆడాడు. స్ట్రైక్ను రొటేట్ చేశాడు. టెక్నిక్, టైమింగ్ పరంగా మెరుగ్గా కనిపించాడు. క్రీజ్లో 20 నుంచి 25 ఓవర్ల పాటు రోహిత్ ఉంటే మ్యాచ్ టీమిండియాదే అని మరోసారి రుజువు చేశాడు. ప్రశంసలు అందుకుంటున్నాడు. అహ్మదాబాద్లో 33వ సెంచరీ లోడింగ్ అంటూ అభిమానులు అంచనాలు పెంచుకునేలా చేశాడు. నిజానికి కటక్ లాంటి ఇన్నింగ్స్ రోహిత్కు కొత్తేమీ కాదు. వన్డేల్లో ఎన్నో అద్భుతాలు చేసిన రికార్డ్ హిట్ మ్యాన్ సొంతం. చాలా కాలంగా రోహిత్ క్రికెట్ ఆడుతున్నాడు. టీమిండియా విజయాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. అందుకే కటక్ మ్యాచ్ తర్వాత రోహిత్ పొంగిపోలేదు. కెరీర్లో ఎన్నో పరుగులు సాధించానని రెండో వన్డే అయిపోగానే గుర్తు చేసుకున్నాడు. ఎప్పుడు ఎలా బ్యాటింగ్ చేయాలో తనకు తెలుసన్నాడు. కటక్లోనూ అదే చేశానన్నాడు. నేచురల్ స్టైల్లోనే బ్యాటింగ్ చేశానన్నాడు. 1-2 ఇన్నింగ్స్లతో తన ఆట తీరు మారిపోదన్నాడు. కటక్ మ్యాచ్ కూడా అన్ని మ్యాచ్ల్లాంటిదేనన్నాడు. పరుగులు చేయాలని ఎంత అనుకున్నా, ఏం చేయాలో తెలిసినా ఫామ్ అందుకోవడం మాత్రం తేలిక కాదన్నాడు. అయితే తాను ఆట మీదే ఫోకస్ చేశానన్నాడు. ఆటను ఆస్వాదించడమే లక్ష్యంగా బరిలోకి దిగానన్నాడు. లక్ష్యంపై స్పష్టత ఉన్నప్పుడు ఇతర విషయాలు పట్టించుకోనన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడొచ్చు, మరికొన్నిసార్లు బాగా ఆడకపోవచ్చని రోహిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. బ్యాటర్గా ఫామ్ అందుకున్న హిట్ మ్యాన్ కెప్టెన్గానూ దూకుడు మీదున్నాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇంగ్లండ్పై సిరీస్ గెలిచిన జోష్ను ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. కెప్టెన్గా, బ్యాటర్గా భారత జట్టును హిట్ మ్యాన్ ముందుండి నడిపించడం ఖాయమంటున్నారు. వన్డే వరల్డ్ కప్లో మాదిరిగా ఆడితే టీమిండియాకు తిరిగే ఉండదని అంటున్నారు.